ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమన్నా టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికి? స్లోప్ ఏమి ఇచ్చాడు? దీనికి. స్లోప్కి ఏంటి? టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్ టు రెండు ఇచ్చాడు. ఏంటి? ఏదైతే స్లోప్ ఉందో, ఏదైతే ఎలిప్స్ ఉందో ఆ ఎలిప్స్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఎలాగా? ప్యారలల్ టు అండ్ పర్పెండిక్యులర్. సో ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి? చూడండి, ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఏ విధంగా ఒకసారి చూడండి. ఫస్ట్ మనకి ఏది ఎలిప్స్ ఇచ్చారో ఇచ్చిన ఎలిప్స్ తీసుకోవాలి. అది సర్కిల్స్ అవ్వచ్చు, ఎలిప్స్ చాప్టర్ అవ్వచ్చు, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అవ్వచ్చు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పా, ఏది ఇచ్చినా అవి ఒక సర్కిల్స్ అనుకోండి. ఒకవేళ ఏదైతే ఈక్వేషన్లో పాయింట్స్ ఇస్తారో పాయింట్స్ కానీ, లేదా క్వశ్చన్లో ఏదైతే ఈక్వేషన్ ఇస్తారో ఈక్వేషన్స్ కానీ, లేదా ఎలిప్స్కి వస్తారు ఏదైతే ఎలిప్స్ ఇస్తారో ఆ ఎలిప్స్ కానీ, ఏదైనా సరే ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన పాయింట్ ఏదైతుందో దాన్ని తీసుకుంటాం. రైట్? సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, 2x² + y² = 8. సో ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ కనిపిస్తుందా? రాయచ్చా? ఓకే, ఎందుకంటే మరి ఇక్కడ రాద్దాంలే. ఏంటి? 2x² + y² = 8 ఇచ్చాడు. సో 8తో నేను మల్టిప్లై చేశా అంటే ఇప్పుడు చూడండి, వెయిట్ 2x² / 8 + y² / 8 = 8/8. ఇప్పుడు ఏమవుతుంది? 2 1s are 2 4s అంటే x²/4 + y²/8 క్యాన్సిలేషన్ అయితే 1. సేమ్ ఇది x²/4 + y²/8 = 1. అదే రాసుకున్నాం. అర్థం కదా ఈ స్టెప్ ఎలా వచ్చిందో? ఓకే. ఇప్పుడు చూడండి, దీని నుంచి a² వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. a² ఎంత? 4. దీని నుంచి ఏ వాల్యూ ఏమనుకోవచ్చు? 2. అర్థమైందా? ఇది a² వాల్యూ 4 అనుకున్నాను. సో అప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది? 2. అదేవిధంగా b² వాల్యూ 8 అనుకున్నాం అనుకోండి, అప్పుడు b వాల్యూ ఏమవుతుంది? 2√2. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ తెలుసు, బి తెలుసు. నెక్స్ట్ మనం ఏమడిగాడు చూడండి, క్వశ్చన్ ఏమడిగాడు? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ద స్లోప్. అర్థమైందా? సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద స్లోప్ ఫామ్లో చేయాలి. సో స్లోప్ ఫామ్ మాకు తెలుసు కదా. స్లోప్ అంటే ఏంటి? మళ్ళీ ఎంఎక్స్ ఈ వాల్యూ తెలుసు కదా, స్లోప్ ఫార్ములా తెలుసు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద ఎలిప్స్ ఇన్ స్లోప్ ఫామ్. సో స్లోప్ ఫామ్ ఏంటి? y = mx ± √a² m² + b² ఫార్ములా తెలుసు కదా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడు? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్యారలల్ టు ఏమన్నాడు? x - 2y - 4 = 0 వచ్చాడు. సో అదే రాసుకోండి, x - 2y - 4 = 0. ఓకే, సరిపోయిందా? ఇప్పుడు స్లోప్ ఏమవుతుంది? దీని నుంచి -1/2. స్లోప్ -1/2 ఏమవుతుంది చూడండి. ఓకే, స్లోప్ ఎంత అవుతుంది? m = -1/2. ఇదేమవుతుంది? ఇది వస్తే ఏమైతే 1/2. సరిపోయిందా? ఓకే, స్లోప్ ఏమవుతుంది? m/2. ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. y = m అంటే 1/2x. సో 1/2x ప్లస్ √ ఇంకేముంది? a² m². సో a² అంటే ఎంత చూడండి, a² అంటే a2, బట్ a² is 4. m² m ఎంత? 1/2. m² అంటే 1/2² అంటే ఇది ఏమవుతుంది? 4. ఇది ఎక్కడ ఎంత ఉంది? 4. సో 4 పోతే ఎంత అవుతుంది? మనకి 1 మిగులుతుంది. సో 1 ప్లస్ b² వాల్యూ ఎంత ఇచ్చారు చూడండి, 8. సో ఇది ఎంత అయింది? y = ±1/2x + √1 + 8 అయ్యింది. అర్థమైందా? సో ఇదే స్టెప్ని రాసుకున్నా చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే స్టెప్ని మళ్ళీ రాసుకున్నా, ఇది ఓన్గా ఏం రాయలేదు. సో 8 + 1 9. √9 ఈజ్ నథింగ్ బట్ 3. 23 కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో చాలా జాగ్రత్తగా రాయాలి. √9 అంటే 3 కదా. సో √9 అంటే 3 అని రాసుకున్నాం, మీద ప్యాస్టేజ్ రాసుకున్నాం. y = 1/2x ± 3. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? 2y = x ± 6. అర్థమైంది కదా. సో ఇది దేని ఆన్సరు? ప్యారలర్ అయితే ఇదేంటి? ప్యారలర్ టు ఏంటి? x - 2y - 4 = 0. సో దీని ఆన్సర్ మనకి ఏమొచ్చింది? 2y = x ± 6. ఓకే, ఒకటి వచ్చింది. మరి ఇంకేమన్నాడు? ప్యారలర్ అన్నాడు, దాంతోపాటు ఇంకేమన్నాడు? పర్పెండిక్యులర్ కూడా అన్నాడు. సో పర్పెండిక్యులర్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. పర్పెండిక్యులర్ టు x + y + 2 = 0. సో x + y + 2 = 0. నెక్స్ట్ అది రాయండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్
ఇస్ పెర్పెండిక్యులర్ కదా అన్నాడు. సో పెర్పెండిక్యులర్ టు ఏమన్నాడు, x ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. ఏ విధంగా అయితే ఇది సాల్వ్ చేస్తాం అదే విధంగా సాల్వ్ చేయాలి అంతే, చాలా సింపుల్. దీనికి 4 మార్క్స్. ఈ చాప్టర్లో మన టోటల్గా 4 + 4 8 మార్క్స్ వస్తాయి నాన్న, ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇలాంటి క్వశ్చన్స్కి 4 మార్క్స్ ఇవ్వడం అంటే చాలా ఎక్కువ. యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పాలి. సో కాబట్టి ఇవి కూడా చేయకపోతే మీ స్కోర్ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్న ప్రతి క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ చెప్తున్నా, కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా ఈజీ క్వశ్చన్స్, మీకు 4 మార్క్స్ అంటే 4 + 4 8 మార్క్స్. ఈ చాప్టర్ నుంచి పర్టికులర్గా ఇలాంటి ఈజీ సమ్స్ నుంచి మీకు 8 మార్క్స్ వస్తున్నాయంటే సో ఆ 8 మార్క్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఓకే, సో ఆ 8 మార్క్సే మీకు తర్వాత మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ 8 మార్క్స్ మీకు తర్వాత మెరిట్ తీసుకొస్తాయి. ఆ 8 మార్క్స్ వల్ల మీకు మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో 8 మార్క్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు, చాలా ఈజీ సమ్స్. ఓకే, ఆన్సర్లోకి వచ్చేయండి. నెక్స్ట్ ఏంటి, సెకండ్ ఏమన్నాడు, పర్పెండిక్యులర్ టు దిస్ x + y + 2 = 0. సో అదే రాసుకున్నా. సెకండ్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ పర్పెండిక్యులర్ టు ఇది వేసుకున్నా. నెక్స్ట్ ఏంటి, స్లోప్ ఏమవుతుంది, సాధారణ స్లోప్ ఏమవుతుంది, -1 అవుతుంది, అంతేనా. ఓకే, -1 సరిపోయిందా. స్లోప్ తీసుకొని తెలుసు కదా. ఓకే, -1 సాధారణంగా m1 = -1 అయింది అనుకోండి, అప్పుడు m × m1 అయింది అనుకోండి. సో m1 ఎంత, -1. సో m × -1 = 1. ఓకే, సో అప్పుడు m వాల్యూ ఎంత మనకి 1, అంతేనా. సో -1 వెళ్ళిపోతే ఏమవుతుంది, +1 కదా. సో 1 సరిపోయింది కదా. సో ఇప్పుడు ఈ 1 ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. రెండుకి ఒకటే ఫార్ములా, మళ్ళీ అక్కడ ఫార్ములా రాయడం ఎందుకు, నేను ఇక్కడ రాసాను కదా మరి అక్కడ రాయలేదు అంతే. y = mx + or - mx + or - m అంటే ఎంత 1, x + or - నెక్స్ట్ ఏముంది a² m². a² అంటే ఎంత, ఇక్కడ వచ్చింది చూడండి 4, m², m అంటే ఎంత 1 అంటే 1² 1. సో 4 1² 1 ప్లస్ ఇంకేముంది లాస్ట్లో చూడండి b² ఒకటి మిగిలింది. b² అంటే మనకేంటి, b వాల్యూ 2√2 బట్ b² అడిగాడు. b² ఎంత 8. సో అదే రాసుకున్నాం, b² అంతా 8. ఇప్పుడు దీన్ని చూడండి 4 × 1 4, 4 + 8 12. అంటే ఏమవుతుంది, y = 1 × x is nothing but x + or - √12. ఇదే ఆన్సర్, x + or - √12. ఇది దేని ఆన్సర్, పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ ఆన్సర్. దీని ఆన్సర్ ఏమొచ్చింది చూడండి ఒకసారి మళ్ళీ, y = x + or - √12. బట్ ప్యారలర్ అయితే దీని ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, 2y = x + or - 6. అర్థమైంది కదా. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. దీనికి 4 మార్క్స్ అంట, చాలా ఎక్కువ.